హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా ఈసారి మీకు ఒక చిన్న రాత పరీక్ష పెట్టి పర్మనెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ కొత్త నోటిఫికేషన్కి సంబంధించి మినిమం 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ మీకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. 24th నవంబర్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 32 years ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 30 years ఉన్నా కూడా మీరు ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కూడా మనకి ఇక్కడ 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీకు మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుండి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. ఫ్రెండ్స్, మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి జీడిఎస్ ఎగ్జామ్స్ లాగా జీడిఎస్ రిక్రూట్మెంట్ లాగా మెరిట్ బేసిస్ కింద జాబ్స్ ఇవ్వకుండా ఇక్కడ మీకు ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 2 stagesలో మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టేజ్ 1 వచ్చేసి థియరీ టెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, సింపుల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి 80 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. స్టేజ్ 2 వచ్చేసి మనకి ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి స్టేజ్ 1 వచ్చేసి థియరీ టెస్ట్ ఉంటుంది. ఇందులో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 80 questions అడగడం జరుగుతుంది. 90 minutesలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో దీనికి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 33%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 37%, అండ్ అదర్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. తర్వాత మనకి ప్రాక్టికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి మధ్యప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి ఆల్ ఇండియా నేషనల్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా స్టాఫ్, కార్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్ కింద ఉన్నటువంటి ఈ పోస్టుల్ని భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు స్టార్టింగ్లోనే 7th CPC ప్రకారం 30,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి టోటల్గా 11 వేకెన్సీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. యూఆర్ క్యాండిడేట్స్కి 5, ఎస్సీస్కి 2, ఎస్టీస్కి 2, ఓబీసీస్కి 1, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 1 వేకెన్సీ అయితే కేటాయించారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించిన LMV అండ్ HMVకి సంబంధించినటువంటి లైసెన్స్లు అయితే మీరు కలిగి ఉండాలి. అండ్ ఇక్కడ 3 years సర్వీస్ యాజ్ హోమ్ గార్డ్ ఆర్ సివిల్ వాలంటీర్స్గా పనిచేసినటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో హోమ్ గార్డులుగా పనిచేసినటువంటి వారు లేదా సివిల్ వాలంటీర్స్గా పనిచేసినటువంటి వారు కూడా అప్లై చేయండి. మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కంపేర్ టు నార్మల్ క్యాండిడేట్స్. సో మనకి సెకండ్ స్టేజ్లో ప్రాక్టికల్ టెస్ట్ కింద మ్యాక్సిమం 10 మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో 20 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీస్కి 33%, ఓబీసీస్కి 37%, అదర్స్కి 40% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. ఇంకా స్టేజ్ 1కి సంబంధించిన సిలబస్ చూస్తే మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ నుంచి కరెంట్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ప్లేడ్ ఇన్ ఇండియా, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎకానమీ, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, హూ ఈజ్ హూ ఆఫ్ ఇండియా అనేటువంటి టాపిక్స్ నుంచి 20 questions అయితే వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. పార్ట్ 2లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 questions వస్తాయి 15 marksకి. అనలిటికల్ యాప్టిట్యూడ్, ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్స్, అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, విజువల్ మెమరీ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత పార్ట్ 3లో మనకి సింపుల్ అర్థమెటిక్ నుంచి ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు నంబర్ సిస్టమ్స్, కాంపిటేషన్ ఆఫ్ హోల్ నంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్, పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటి టాపిక్స్ నుంచి 15 questions 15 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. ఇంకా డిస్కౌంట్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ టైం, అలాగే టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా పార్ట్ 4 వచ్చేసి రీడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్ ఆర్ సిగ్నల్స్కి సంబంధించి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో వాటికి సంబంధించిన టాపిక్స్ చూడండి. సో ఇవి మనకి 30 questions 30 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది.
ఇంకా స్టేజ్ 2 చూసుకున్నట్లయితే పేపర్ 1లో మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్, క్యారీ అవుట్ మైనర్ రిపోర్ట్స్ హ్యాండిల్డ్ బై డ్రైవర్స్, చేంజింగ్ ఆఫ్ వీల్స్, ఇన్ఫ్లేషన్ ఆఫ్ వీల్స్ కరెక్ట్లీ. అలాగే ఈ టాపిక్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి 20 మినిట్స్లో అయితే ఇస్తారు. తర్వాత పార్ట్ 2 వచ్చేసి మనకి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్కి సంబంధించి, సింక్రో స్పీడ్ అండ్ గేర్కి సంబంధించి, సింక్రో క్లచ్ అండ్ యాక్సిలేటర్కి సంబంధించి, కంట్రోల్ ఆఫ్ వెహికల్ అండ్ స్టీరింగ్కి సంబంధించి, రివర్సింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి 10 మార్క్స్కి సంబంధించి 20 మినిట్స్లో మీకు ఎగ్జామినేషన్ అయితే పెడతారు. ఇంకా సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ స్టేజ్ 1 షాల్ బీ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ది స్టేజ్ 2 అని చెప్పేసి ఇచ్చారు. సో స్టేజ్ 1లో క్వాలిఫై అయినటువంటి వారిని స్టేజ్ 2కి అయితే తీసుకుంటారు. ఓన్లీ సచ్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ఈచ్ పేపర్ ఆఫ్ స్టేజ్ 2 షాల్ బీ కన్సిడర్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ విధంగా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ని ఫైనల్ మెరిట్ లిస్ట్కి అయితే తీసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ షాల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ బోత్ ది స్టేజ్ ఆఫ్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు మధ్యప్రదేశ్ పోస్టల్ సర్కిల్కి సంబంధించినటువంటి ఒక అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మంత్ 24th లాస్ట్ డేట్. సో మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఎంపీ సర్కిల్, భోపాల్ 462027 అనేటువంటి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి. 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో పోస్టల్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఫీ అయితే మీరు పోస్ట్ ఆఫీస్లో చెల్లించాల్సి ఉంటుంది, 100 రూపీస్ ఫీ. సో కాబట్టి మీరు ఈ ఫీ అనేది పే చేసి మీరు ఈ అడ్రస్కి నెక్స్ట్ మంత్ 24th పంపించినట్లయితే ఈ విధంగా మనకి అప్లికేషన్ కూడా ఇచ్చారు. సో అలా పంపించినటువంటి క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఒకటి ఫిక్స్ చేయాలి. అలాగే మరొక ఫోటోగ్రాఫ్ని మీరు పిన్ చేయాల్సి ఉంటుంది లేదా స్టాంపుల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాలి. సో మీకు సంబంధించినటువంటి అడ్రస్కి సంబంధించి, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, జెండర్, నేషనాలిటీ, ఈమెయిల్ ఐడి, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, 10th క్లాస్ మార్క్స్కి సంబంధించి ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, మార్క్స్ అబ్టైన్డ్, టోటల్ మార్క్స్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, బోర్డ్ ఏంటి అనేది మీరు ఇక్కడ క్లియర్గా ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కూడా ఇవ్వాలి. అలాగే మిగిలినటువంటి ఎల్ఎంవికి సంబంధించి, హెచ్ఎంవికి సంబంధించినటువంటి లైసెన్స్లు మీకు ఎప్పుడు ఇష్యూ చేశారు, వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది ఏంటి అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇంకా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు ఎక్స్పీరియన్స్ ఉందనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పెయిడ్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీసెస్, రిసిప్ట్ నెంబర్ అండ్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు 100 రూపీస్ పోస్టల్ ఆర్డర్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఐపీఓ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అవన్నీ కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఎటువంటి డాక్యుమెంట్స్ని మీరు అటాచ్ చేశారు అప్లికేషన్ ఫామ్తో పాటు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి జిరాక్స్ కాపీస్ మీద మీ యొక్క సైన్ అనేది చేయాలి. సో ఇక్కడ మీరు ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది లిస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఇక్కడ సిగ్నేచర్స్ చేసి మీరు అప్లికేషన్ అయితే నెక్స్ట్ మంత్ 24th వారు ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.